మెదక్ జిల్లా కోల్చారం మండలం నుంచి హైదరాబాద్ కోటిలోని కమిషనరేట్ ముట్టడికి మంగళవారం తరలి వెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు జలగం గీత మాట్లాడుతూ ఎన్నికల ముందు ధర్నా చేస్తున్న ఆశా వర్కర్ల దగ్గరికి నర్సాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజన్న వచ్చి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు ఫిక్స్ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని, తమకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు లక్ష్మి, గీత, కవిత, అనిత, రామలక్ష్మి, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే మేము మీకు కావాల్సిన మీరు ఏం డిమాండ్స్ అడుగుతున్నారో మేము మీకు చేయగలుగుతాం అన్నట్టు మా దగ్గరికి మా 10th దగ్గరకు వచ్చి రాజిరెడ్డి అన్న గారు మాకు చెప్పడం జరిగింది. అందుకే మేము వాళ్ళ అధికారులు ఆ విధంగా మాకు చెప్పినారు కాబట్టే మేము పోయి మా సమస్యలు పరిష్కరించాలని మేము అక్కడికి వెళ్ళి ఈరోజు కమిషనర్ ముట్టడి ఉందని మేము అక్కడ అడుగుతున్నాము. అయితే మమ్మల్ని అక్కడికి వెళ్లకుండా పోలీసు వాళ్ళు ఇక్కడనే మమ్మల్ని ముందు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కొల్చారం పోలీస్ స్టేషన్లో మా పిఎస్సి వాళ్ళం ఇక్కడ ఉన్నాము. మేము ఏంటంటే మాకు పెండింగ్ డబ్బులు రావాల్సి ఉన్నాయి. లెఫ్రెసీ సర్వే, పల్స్ పోలియో డబ్బులు, టీబీ డబ్బులు. అయితే టీబీ షాంపిల్లు తీసుకురావాలని అంటున్నారు. ఏఎన్సీ టార్గెట్ కావాలంటున్నారు. ఏఎన్సీ టార్గెట్ ఎక్కడి నుంచి అవుతుంది? ఏఎన్సీ టార్గెట్ తీసేయాలని మేము కోరడం జరుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్క సర్వే మేము చేస్తున్నాము. మా సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రభుత్వంను మేము అడుగుతున్నాము. ఈ రోజున 18,000 ఫిక్స్ వేతనం మాకు కావాలి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం మాకు కావాలి, ఉద్యోగ భద్రత కావాలని మేము అడుగుతున్నాము ఈ రోజున. అయితే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏది పట్టించుకోవడం లేదు. మాకు ఇక్కడ ముందంద అరెస్ట్ చేయడం జరుగుతుంది. కావలసిన వాళ్ళు మేము ఉన్నా కానీ వేరే వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ మేము మాత్రం ఈ ఉద్యమము ఆపేది లేదు. వాళ్ళ మెడలు వంచి కూడా మేము సాధించుకుంటామని మేము ఈ రోజున మేము అడుగుతున్నాం.